మహబూబ్నగర్ జిల్లా జైలు అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జైలు జీవితం అనుభవించిన వారికి ఉద్యోగాలు కల్పించారు. యూనివర్సిటీలో మాదిరిగా జైలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే నేర చరిత్ర కలిగిన ఖైదీలకు ఉద్యోగాలు కల్పించడం మహబూబ్నగర్ పోలీసులకు ఎలా సాధ్యమైంది? ఎంతమందికి ఉద్యోగం లభించిందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. జైలు జీవితం అనుభవించిన ఓ వ్యక్తికి ప్రముఖ కంపెనీలో ఉద్యోగం లభించడం సాధ్యమేనా? ఇది జరిగే పనేనా అంటే సాధ్యమేనని నిరూపించారు మహబూబ్ నగర్ జైలు అధికారులు. ఖైదీలకు ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు జైలు ఆవరణలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తూ పలువురి మన్ననలను పొందారు. ఇప్పుడు అలాంటి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖైదీలకు వివిధ రంగాల్లో ఉన్న ఆసక్తిని గమనించి వారికి జైలు ఉన్నతాధికారులు జాబ్ మేళా నిర్వహించారు. 9 కంపెనీలతో 125 మందికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ జాబ్ మేళాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జైలు 125వ వార్షికోత్సవం జరుపుకోవడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మన జిల్లా జైలు మహబూబ్ నగర్ 105వ వార్షికోత్సవం అన్నమాట. 1892లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది 125th ఇయర్ అన్నమాట. ఈ 125th ఇయర్ని మనం సెలబ్రేషన్స్ చేస్తూ ఈ 125th ఇయర్లో ఇక్కడ ఉన్న ఖైదీలందరికీ కూడా మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత నేరం చేయకూడదనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ పెట్టడం జరుగుతూ ఉంది. బయటికి వెళ్ళి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటే తప్పు చేయరు అన్న సదుద్దేశంతోనే మనం ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ జాబ్ మేళాపై ఖైదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జైలు జీవితం అనుభవించిన తమను సమాజం చిన్నచూపు చూస్తుందని, అలాంటిది తమకు జైలు అధికారులు అండగా నిలబడటం గర్వంగా ఉందన్నారు. అయితే ఈ జాబ్ మేళాలో మాజీ ఖైదీలు కూడా పాల్గొన్నారు. నేను సారా కేసులో వచ్చిన. సారా కేసు వస్తే సార్ మళ్ళీ ఫోన్ చేసి పిలిపించండు, జాబ్ వస్తుంది రా అంటే వచ్చిన. ఎన్ని రోజులు జైల్లో ఉన్నావు? ఎప్పుడు? మేము ఒక 1 మంత్ ఉంది సార్. 1 మంత్. ఎన్ని రోజులు జైల్లోకి వెళ్ళి? జైలుకి వచ్చి 6 నెలలు. 6 నెలలు. 6 నెలలకి వెళ్ళి ఇంటికాడ ఏం చేస్తున్నాం? ఇంటికాడ ఊరికినాం మేము సార్. ఉపాధి లేదు. ఉపాధి లేదు. మళ్ళీ ఇప్పుడు జాబ్ గురించి సార్ ఫోన్ చేస్తే సార్ గురించి వచ్చినాం. మళ్ళీ వచ్చి జాబ్ గురించి అప్లై చేస్తున్నాం. ఏదైనా సార్ ఏది ఇస్తుంది. రాష్ట్రంలో మొదటిసారి నిర్వహించిన జైలు జాబ్ మేళాపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. ఖైదీలకు కొత్త జీవితం ఇస్తున్న అధికారులను అభినందిస్తున్నారు.